వెల్కమ్ టు ఆంధ్రప్రభ. నేను మీ హేమమాలిని. హర్యానా ప్రజలు ఇప్పటి వరకు ఒకే పార్టీకి మూడోసారి పగ్గాలు అప్పగించిన చరిత్ర లేదు. గతంలో 1962, 1972, 2005, 2009 ఎన్నికల్లో కాంగ్రెస్కు హర్యానా ప్రజలు పట్టం కట్టారు. ప్రతి 10 ఏళ్లకు ప్రభుత్వాన్ని మార్చడం ఇక్కడ అలవాటు. 2014, 2019లో కమలనాథులకు అవకాశం ఇచ్చారు. గత చరిత్రతో పోలిస్తే ఈ ఎన్నికల్లో ఎట్టి పరిస్థితుల్లోనూ తమకు ఓటమి తప్పదని బీజేపీ అగ్రనాయకత్వం అంతర్గతంగా ఆందోళన చెందింది. ఈ పరిస్థితి గమనించిన బీజేపీ హైకమాండ్ కట్టర్ను తొలగించి బీసీ కార్డు ప్రయోగించింది. హర్యానా పేరు చెప్పగానే జాట్లు గుర్తొస్తాయి. 37 నియోజకవర్గాల్లో వీరి ప్రాబల్యం ఉంది. ఇది హర్యానా అసెంబ్లీలో 40% అన్నమాట. 2 సార్లు పార్టీకి ఛాన్స్ ఇచ్చినా తమ కమ్యూనిటీకి దూరంగా పెట్టిందనే ఆక్రోశం నెలకొంది. ఈ కారణంగానే 10 ఏళ్లు సీఎం పీఠానికి దూరంగా పెట్టిందనే భావన వారిలో నెలకొంది. దీనికి తోడు సైన్యంలో అగ్నిపథ్ వ్యవస్థను తీసుకురావడాన్ని హర్యానా యువత తప్పుపట్టింది. ఇటు రైతుల ఆందోళన, అటు రేజర్ల ఆగ్రహం ఇవన్నీ కలిసి కమలనాథులపై తీవ్ర ప్రభావం చూశాయని చెప్పవచ్చు. హర్యానా అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీకి కూడా విజయ అవకాశాలు ఉన్నాయని పీపుల్స్ పోల్స్ సర్వే ముందే తేల్చింది. ముఖ్యంగా 26 నియోజకవర్గాల్లో కాంగ్రెస్ బీజేపీ మధ్య హోరాహోరీ ద్విముఖ పోరు నెలకొని ఉందని, ఆ నియోజకవర్గాల్లో గెలుపోటములు మొత్తంగా అధికారం చేపట్టే విజేతను తేలుస్తాయని ఆ సర్వే వెల్లడించింది. హర్యానాలో మొత్తం 90 అసెంబ్లీ స్థానాలున్నాయి. కనీసం 46 సీట్లలో విజయం సాధించిన పార్టీ అధికారం చేపడుతుంది. సెప్టెంబర్ 20 నాటికి రాష్ట్రంలో నెలకొన్న రాజకీయ పరిస్థితులను పరిగణలోకి తీసుకుని ఈ ఎన్నికల్లో గెలుపోటములు అవకాశాలపై పీపుల్స్ పోల్ రిపోర్ట్ ఆసక్తికర అంచనాలను వెలువరించింది. మొత్తం 90 అసెంబ్లీ స్థానాల్లో 35 సీట్లలో కాంగ్రెస్ వైపు మొగ్గు కనిపిస్తుంది. 23 సీట్లలో బీజేపీ ఆధిక్యత కనిపిస్తుందని ఈ సర్వే తేల్చింది. స్వతంత్రులు 33 స్థానాల్లో, ఐఎన్ఎల్డి, బీఎస్పీ కూటమి మరో 3 సీట్లలో విజయం సాధించవచ్చని అంచనా వేసింది. మిగతా 26 సీట్లలో హోరాహోరీ పోరు తప్పదని తేల్చింది. ప్రస్తుతం ఫలితాలను పరిశీలిస్తే గంటకు ఆధిక్యంలో మార్పులు కనిపిస్తున్నాయి. 50 స్థానాల్లో ఆధిక్యం ప్రదర్శించిన బీజేపీ ప్రస్తుతం 48 స్థానాల్లో లీడ్లో ఉంది. గతం కంటే 8 స్థానాలను పెంచుకుంది. ఇక కాంగ్రెస్ పార్టీ 36 స్థానాల్లో లీడ్లో ఉంది. ఏతావాత ఈ 2 పార్టీల ఆధిక్యత ఎంత మారినా బీజేపీ అధికారం లభిస్తుందని ఇప్పటికీ పరిశీలకులు అంచనా వేస్తున్నారు. జమ్మూ కాశ్మీర్ విషయంలో బీజేపీ కాశ్మీరులు తిరస్కరిస్తున్నారు. కాంగ్రెస్, నేషనల్ కాన్ఫరెన్స్ ఈ 2 పార్టీల మ్యాజిక్ ఫిగర్ను దాటేశాయి. గడిచిన 10 ఏళ్లుగా జమ్మూ కాశ్మీర్లో బీజేపీ తీసుకున్న నిర్ణయాలే ఇందుకు కారణం. ఇందులో ఎలాంటి సందేహం లేదని పరిశీలకులు భావిస్తున్నారు. కాశ్మీర్ లోయలో బీజేపీ ఆదరించలేదు. నేషనల్ కాన్ఫరెన్స్కే ప్రాధాన్యం ఇచ్చారు. జమ్మూలో కాంగ్రెస్ పార్టీకి జనం అవకాశం ఇచ్చారు. 40 స్థానాల్లో నేషనల్ కాన్ఫరెన్స్, 11 స్థానాల్లో కాంగ్రెస్ పార్టీ కలిసి 51 స్థానాల్లో విజయం కోసం పరుగులు తీస్తున్నాయి. గతంలో బీజేపీతో జత కలిసి అధికారం చేపట్టిన పీడీపీని కూడా జనం వ్యతిరేకించారు. కేవలం 2 స్థానాల్లోనే ఆ పార్టీ లీడ్లో ఉంది. 9 మంది స్వతంత్రులు ఆధిక్యంలో ఉన్నారు. వీరు గెలిచినా బీజేపీకి అధికారం కష్టం. ప్రధానంగా ఆర్టికల్ 370 రద్దు బీజేపీని దెబ్బతీసిందని చెప్పవచ్చు. దేశభక్తి, ఉగ్రవాదంపై యుద్ధం ఈ నినాదాలేమీ పనిచేసినట్లు లేవని పరిశీలకులు అంటున్నారు. హర్యానా, జమ్మూ కాశ్మీర్ ఎన్నికల ఫలితాలతో ఢిల్లీలోని కాషాయ కోటల్లో డేంజర్ బెల్స్ మోగుతున్నాయి. త్వరలోనే జరగనున్న మహారాష్ట్ర, ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలపై ఈ ఫలితాలు తీవ్ర ప్రభావం చూపిస్తాయని రాజకీయ పండితులు అంటున్నారు. ఒకప్పుడు మహారాష్ట్రలో బీజేపీ బలంగా ఉండేది. కాకపోతే శివసేన, ఎన్సీపీలు విభజించి పాలించడాన్ని మెజారిటీ మరాఠీలు జీర్ణించుకోలేకపోయారు. దానికి కారణంగా గత లోక్సభ ఎన్నికల్లో కమలనాథులకు షాక్ ఇచ్చారు. ఇవే ఫలితాలు అసెంబ్లీ ఎన్నికల్లో రిపీట్ కావచ్చనే సంకేతాలు బలంగా ఉన్నాయి.
విషయానికొస్తే బీజేపీ వ్యూహాలను ఆప్ చీఫ్ అరవింద్ కేజ్రీవాల్ పసిగట్టారు. లిక్కర్ స్కామ్ లో బెయిల్ పై విడుదలైన తర్వాత ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేశారు. ముఖ్యమంత్రి కుర్చీపై మహిళను కూర్చోబెట్టారు. దీంతో ఢిల్లీ ఓటర్లలో ఆ పార్టీ మరింత ఇమేజ్ ను పెరిగింది. బలమైన పోటీ ఇవ్వాలని కమలనాథులు భావించారు. కేజ్రీవాల్ ఎత్తులకు బీజేపీ చిత్తయిందనే చెప్పవచ్చు. కాంగ్రెస్ తో కలిసి ఆప్ పోటీ చేస్తే హస్తినా పీఠం బీజేపీ అందుకోవడం కష్టమేనని అంటున్నారు. ఉత్తరాదిలో ప్రజలు రిజెక్ట్ చేస్తే కష్టమేనని అభిప్రాయం అప్పుడే కమలనాథుల్లో మొదలైంది. గడిచిన 10 ఏళ్ల మోదీ హవా మీద గెలిచామని చెప్పుకుంటూ కీలక నాయకులు కాలం గడిపేశారు. కాశ్మీర్, హర్యానా ఫలితాలతో కమలనాథులు ఒకేసారిగా కంగుతిన్నారు. ఇక బీజేపీలో మోదీ శకం ముగిసినట్లేనన్న వాదన ఓ వర్గంలో మొదలైంది. పరిస్థితి జటిలం కాకముందే మేల్కొంటే మంచిదని, లేకుంటే కష్టమని అంటున్నారు.